ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకందరికీ శుభములు. మరొకసారి ఈ అడ్వెంట్ కాలంలో మనం అందరము ఈ విధంగా చేరి దేవుని ఆరాధించడానికి దేవుడు మనకందరికీ అనుగ్రహించిన కృపను బట్టి దేవునికి వందనములు, స్తోత్రములు. మనము కొద్దిసేపు మరి ఈ దిన ధ్యానాంశాన్ని ధ్యానిద్దాం. మనము క్రిస్మస్ సమయంలో 4 అడ్వెంట్ ఆదివారాలు తదుపరి క్రిస్మస్‌ని మరి క్రీస్తు యొక్క జన్మదినముగా మనం ఆరాధిస్తున్నాం. క్రిస్మస్ అంటే క్రిస్టోస్మాస్ అంటే క్రీస్తును ఆరాధించుట. అంచేత దానికి ముందు 4 అడ్వెంట్ ఆదివారాలు, అడ్వెంట్ వారాలు 4 అంశాలను మనం ధ్యానం చేస్తున్నాం. మొదటిది నిరీక్షణ అంటే హోప్. రెండవది సమాధానము. అంటే ఆయనకిష్టులైన మనుషులందరికీ భూమి మీద సమాధానము కలుగునుగాక. ఆ సమాధానం సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండుగాక అని యాజకులందరూ చెప్తూ ఉంటారు. ఆ సమాధానం దేవుడిచ్చే సమాధానం. ఈ లోకంలో సమాధానం లేకపోతే చాలామంది డబ్బులిచ్చి కొనుక్కుంటున్నారు. ఏంటంటే ఎక్కడైనా ఎంటర్టైన్మెంట్కి వెళ్ళటమో, మద్యం సేవించటమో, అది అంతా అయిపోయిన తర్వాత కొద్దిసేపు అయిపోయిన తర్వాత సమాధానం తగ్గిపోద్ది. పీస్ ఆఫ్ మైండ్ ఉండదు. కానీ దేవుడిచ్చిన సమాధానం నిత్యము మనకి శాంతియుతంగా ఉంటుంది. మూడవది సంతోషం. ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన శుభవర్తమానము నేను మీకు తెలియచేస్తున్నాననేసి దూత గొల్లలకు చెప్పింది ముందు. ప్రైమ్ మినిస్టర్కో లేకపోతే ప్రెసిడెంట్స్కో చెప్పలేదు. ద లీస్ట్ బాదర్డ్ సంఘంలో సమాజంలో ఎన్నిక లేని వారు, వారికి ఐడి కార్డ్స్ కూడా ఏమీ లేవు, వారిని గుర్తించేవారే లేరు, వారిని ఎక్కడ ఏ విధమైన ఫంక్షన్స్కి కూడా వారిని పిలిచేవారు కాదు. వారు ఎంతసేపు పొలంలో ఉండి గొర్రెలను కాచుకుంటమే వారి యొక్క పని. అటువంటి వారిని దేవుడు ముందుగా దర్శించి వారికి ఈ శుభవర్తమానం తెలియజేశారు. అదే వేరే వాళ్ళకి చెప్తే ఎక్కడుంది ఇది, క్రిస్మస్ చేయమని బైబిల్ ఎక్కడ రాస్తుంది అని అడిగినట్టు అన్ని క్వశ్చన్స్ అడుగుతారు. కానీ గొల్లలు దూత చెప్పిన మాట విని వెంటనే వెళ్ళి యేసును దర్శించారు. మరి ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకుని వారి ద్వారా తన యొక్క పుట్టిన ఆ సువార్తను గొల్లల ద్వారా ముందుగా ప్రకటించారు. నాలుగవది దేవుని యొక్క ప్రేమ. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను. అది వచ్చే వారం మనం ధ్యానం చేయనున్నాము. ఇక్కడ మనం చూస్తే సంతోషము, దీనికి సంబంధించి మరి లూకా సువార్త 2వ అధ్యాయము 14వ వచనంలో ఉన్నది. అయితే ఈ దినానికి ఏర్పరచబడిన ఈ వాక్యాలను ఒకసారి మనం చూస్తే దేవుడు వాగ్దానం చేసింది ఏ విధంగా నెరవేర్చాడు. నిరీక్షిస్తున్నారు మెస్సీ వస్తారు, మెస్సీ వస్తారని. ఎందుకు అలనాడు యూదులందరూ అలా నిరీక్షించారంటే వారు లేఖనాలన్నీ కూడా పరిశోధించి రోజు చదువుతున్నారు. అందులో అనేక మంది ప్రవక్తలు చెప్పిన ఆ యొక్క వాక్యాలను బట్టి, వారు చెప్పిన ఆ ప్రవచనాలను బట్టి ఇవి ఎప్పుడు నెరవేరుతాయి అని వారు ప్రతి దినము ఆ వాక్యాల్ని ధ్యానం చేస్తూ ఉంటారు. అటువంటి ఫ్యామిలీస్కి చెందిన వారు పేతురు, యోహాను వీరందరూ. అందుచేత వారికి ఆ యొక్క నమ్మకం ఎక్కువగా ఉంది మెస్సీ వస్తాడనేసి. దానికి గాను మనం మలాకి 3వ అధ్యాయము మొదటి 6 వచనాలు, అదేవిధంగా రోమా పత్రిక 1వ అధ్యాయము 16 నుంచి 25 వరకు మనం చదువుకుందాం. ఇందాక నేను చెప్పినట్టుగా అడ్వెంట్ క్రిస్మస్కి ముందు 4 వారాలు 4 అంశాలని దృష్టిలో పెట్టుకొని, ఒకటి నిరీక్షణ హోప్, రెండవది సమాధానము పీస్, మూడవది జాయ్, నాలుగవది ప్రేమ లవ్,
ఐదవది క్రీస్తుకు సంబంధించిన క్యాండిల్. అది వైట్‌గా ఉంటది. పరిశుద్ధతకు, వెలుగుకు సాదృశ్యంగా క్రిస్మస్ దినాన ఐదో క్యాండిల్ వెలిగిస్తారు. క్రిస్మస్ సెలబ్రేట్ చేసేటప్పుడు మనము కొన్ని ఆచార ప్రకారంగా చేస్తాము. కొన్ని మరి ఆత్మీయంగా చేసే క్రిస్మస్. మనకి ఆత్మీయంగా మనము క్రిస్మస్‌ని ఎంజాయ్ చేసినప్పుడు అది సమాధానం, ఆ సమాధానాన్ని, సంతోషాన్ని మనం పొందగలం. అయితే ఆచారపరంగా పార్టీలు చేసుకుంటాం. సహవాసంగా అందరూ కలిసుంటాం. కుటుంబంలో బిడ్డలు సెలవులకు వచ్చి తల్లిదండ్రులతో స్పెండ్ చేయటం. బంధువులు ఒక 5, 6 కుటుంబాలు కలిసి సెలబ్రేట్ చేసుకుంటాం. ఇది ఆచారపరమైన క్రిస్మస్ అయితే, ఆత్మీయంగా మనము దేవుడు తన కుమారుని మనల్ని ప్రేమించి మన కొరకు ఇచ్చాడుగా, అది రెసిప్రొకేట్ చేస్తూ మనము ఇతరులకు ఏమైనా కష్టంలో ఉన్న వాళ్ళకి సహాయం చేసినప్పుడు, దెన్ ఓన్లీ వి విల్ ఎంజాయ్ ద రియల్ మీనింగ్ ఆఫ్ ద క్రిస్మస్ ఆత్మీయంగా. క్రీస్తు మన హృదయంలో జన్మించితేనే తప్ప మనము నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని పొందలేము. బయటికి ఇవన్నీ సెలబ్రేట్ చేసి క్రీస్తు లేకుండా మనం హృదయంలో లేకుంటే అది వట్టి వృధా. దీనికి చాలామంది ఏం చెప్తూ ఉంటారంటే ఒక కుర్రవాడికి బర్త్‌డే సెలబ్రేషన్ చేస్తున్నారు. 1 ఇయర్ సెలబ్రేషన్ ఫస్ట్ ఇయర్. అందరూ గెస్టులు చాలామంది వచ్చారు. వచ్చి ప్రతి ఒక్కళ్ళు గిఫ్టులు తీసుకొస్తున్నారు. తల్లిదండ్రులేమో ఆ పెద్దాయనొచ్చాడా, ఈ ఇంటి పక్కాయనొచ్చాడా, మా ఫ్రెండొచ్చాడా, మీ బాసొచ్చాడా అని ఇలాగా ప్రతి ఒక్కరికి మర్యాదలు చేయటంలో, వాళ్ళని రిసీవ్ చేసుకుంటంలో, వాళ్ళని కూర్చోబెడతంలో బిజీ అయిపోయారు. పిల్లవాడిని పట్టించుకోలేదు. వచ్చిన వాళ్ళెల్లా ఉట్టి చేతులతో రాకుండా మరి జ్ఞానుల్ని ఫాలో అయ్యి గొల్లల్ని ఫాలో అయ్యి వచ్చినట్టు ప్రతి ఒక్కరు ఏదో గిఫ్ట్ తీసుకొచ్చి ఆ పిల్లవాడి దగ్గర పెట్టారు. కొద్దిసేపటికి ఆ పిల్లవాడి మీద గిఫ్ట్‌లన్నీ పడిపోయి, ఆ పిల్లవాడికి ఊపిరి అందక చనిపోయాడు. సో, మనము క్రిస్మస్ ఎందుకు చేస్తున్నామో, ద మెయిన్ పర్పస్ అది లేకుండా చేస్తే అది ఇట్స్ ఓన్లీ ఎ పార్టీయింగ్ అవుతుంది గానీ, ఇట్స్ నాట్ ఎ క్రిస్మస్. ఆ పిల్లవాడి బర్త్‌డే సెలబ్రేట్ చేయడం కోసం వారు అన్నీ చేశారు. బానే ఉన్నాయి. కానీ పిల్లవాడిని పట్టించుకోలేదు. చివరికి ఆ పిల్లవాడు మరణించాడు. అంచేత మనము క్రీస్తును ఆరాధించాలంటే క్రీస్తు ముందు మన హృదయంలో ఉంటేనే మనం ఆ నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని ఎంజాయ్ చేయగలం. లాస్ట్ వీక్ కూడా నేను ఇదే చెప్పాను. యెహోవా మిమ్మును మర్చిపోలేదు. మిమ్మును ఆశీర్వదించును. మనలందరినీ ప్రభు ఆశీర్వదిస్తాడు. మనల్నెవరిని మర్చిపోలేదు. అయితే మనము వేచి ఉండాలి. అబ్రహాము 30 సంవత్సరాలు కనిపెట్టిన తర్వాత అబ్రహాముకి కుమారుడిని అనుగ్రహించాడు. ఆ విధంగా ప్రతి సమయము వచ్చినప్పుడు దేవుడు మనకందరికీ అవి అనుగ్రహించటానికి సిద్ధంగా ఉన్నాడు. ఇక్కడ మలాకీ గ్రంథం 3వ అధ్యాయం మొదటి వచనం నుంచి చదివితే, ఇదిగో నాకు ముందుగా మార్గము సిద్ధపరచుము. 1 minute. I will close it. ఇదిగో నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను. మీరు వెదకుచున్న ప్రభువు అనగా మీరు కోరు నిబంధన దూత తన ఆలయమునకు హఠాత్తుగా వచ్చును. ఇదిగో ఆయన వచ్చుచున్నాడని సైన్యములకు అధిపత్యగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. అయితే ఆయన వచ్చు దినమును ఎవరు సహింపగలరు? ఆయన అగుపడగా ఎవరు ఓర్వగలరు? ఆయన కంసాలి అగ్ని వంటి వాడు, చాకలి వాని సబ్బు వంటి వాడు. వెండిని శోధించి నిర్మూలము చేయువాడైనట్లు కూర్చునియుండును. లేవీయులు నీతిని అనుసరించి యెహోవాకు నైవేద్యములు చేయనట్లు వెండి బంగారములను
నిర్మలము చేయి రీతిని ఆయన వారిని నిర్మూల నిర్మూలలను చేయును నిర్మలులను చేయును. అప్పుడు మునుపటి దినములలో ఉండినట్లును పూర్వపు సంవత్సరములలో ఉండినట్లును యూదావారును యెరూషలేము నివాసులను చేయు నైవేద్యములు యెహోవాకు ఇంపుగా ఉండును. తీర్పు తీర్చుటకై నేను మీ యొద్దకు రాగా చిల్లంగి వాండ్ర మీదను వ్యభిచారుల మీదను అప్రమాణికుల మీదను నాకు భయపడక వారి కూలి విషయంలో కూలి వారిని విధవరాండ్రను తండ్రి లేని వారిని బాధ పెట్టి పరదేశులకు అన్యాయము చేయవారి మీదను దృఢముగా సాక్ష్యము పలుకుదునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. యెహోవానైన నేను మార్పు లేని వాడను గనుక యాకోబు సంతతి వారైన మీరు లయము కాలేదు. దేవుడు ఈ వాక్యమును దీవించుగాక. పోయిన వారము మనం మీకా ప్రవక్త ద్వారా దేవుడు మనకి బయలుపరిచిన 3 ముఖ్యమైన విషయాలు మనం ధ్యానించి ఉన్నాం. ఒకటి, తీర్పు వచ్చుచున్నది. రెండవది, విమోచకుడు వచ్చుచున్నాడు. ఈ రోజే ప్రభువును నమ్ముకొనుము. నేడే రక్షణ దినము. కాబట్టి దేవుణ్ణి అంగీకరించుము. ఆ విధంగా మీకా ప్రవక్త ద్వారా దేవుడు తెలియజేస్తున్నాడు. తీర్పు వస్తుంది. బీ కేర్ఫుల్, బీ కాషియస్. విమోచకుడు వస్తున్నాడు మిమ్మల్ని విమోచించడానికని. యెషయా ద్వారా యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును. ఆ ట్రైబ్ నుంచి ఒక చిగురు పుట్టును. దావీదు సింహాసనాన్ని మరి అధిరోహించేవాడు అందులోంచి వస్తాడు. ఈ జీనియాలజీ అంతా కూడా మనకి మత్తయి సువార్తలో వ్రాయబడి ఉన్నది. అలాగే ప్రభు ఎవరిని కూడా మర్చిపోడు కాబట్టి లూకా సువార్త మొదటి అధ్యాయంలో మొదటి నుంచి పోయిన వారము అంతకుముందు వారము మనము కొన్ని వచనాలు కనెక్టివ్గా ధ్యానం చేసి ఉన్నాము. అందులో జకర్యాకు నేను మర్చిపోలేదు, ఈ సంవత్సరం నీకు ఒక కుమారుని అనుగ్రహిస్తున్నానని చెప్పాడు. ఆ తర్వాత మరి అందరిలోకెల్లా మరి ఆమెను ఈ భూలోకంలో ఉన్న స్త్రీలందరిలో ఆమెను దేవుడు ఎంచుకొని నీ గర్భాన్న మరి విమోచకుడు రక్షకుడు ఉదయించబోతున్నాడని దూత అక్కడ సమాధానం చెప్పింది. సమాచారం దూతల ద్వారా ఎప్పుడు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ దూతలు ఇక్కడ మంచి సమాచారాన్ని అందించారు. సంతోషకరమైన సమాచారాన్ని వారికి తెలియజేశారు. ఇక్కడ మలాకీ గ్రంథంలో మనం చూస్తే మలాకీ ద్వారా మనకి ప్రభువు తెలియజేస్తున్నాడు. నేను నా దూతను పంపుతాను, అతడు నా ఎదుట మార్గము సిద్ధపరచును. దీనికి ముందుగా మనము పోయిన వారము అంతకు ముందు వారము అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఇది కనెక్టివిటీ. చాలామంది మామూలుగా ఆ టైంకి ఏదొస్తే అది కొంతమంది చెప్తూ ఉంటారు. కొంతమంది నాకు ఇది దేవుడు ప్రేరేపించాడు అని చెప్తారు. నేను ఎవరిని కామెంట్ చేయట్లేదు. కాకపోతే మెయిన్ లైన్ చర్చెస్‌లో అక్కడ అనేక మంది వేదాంత పండితులు వారు కలిసి ఏ వారానికి ఏ వాక్యం బోధించాలి అని వారు మరి నిర్దేశించి వారు ఒక ప్రణాళికగా తయారు చేశారు. దీనినే సంఘ పంచాంగం అంటాం. ఆ సంఘ పంచాంగం అడ్వెంట్‌తో ప్రారంభించబడి త్రిత్వంతో ముగుస్తుంది. ఇందులో అడ్వెంట్ 1, 2, 3, 4 ఇవయిన తర్వాత క్రిస్మస్‌కి మనం వెళ్తాం. ఇంకా మరి మనం మన భాషలో మనం మాట్లాడుకోవాలంటే మనము భోజనానికి కూర్చుంటే దాని ముందు ఒక ఆర్డర్‌లో అన్నీ భోంచేస్తాము. చివర్లో పెరుగుతో ముగిస్తాం. ముందే పెరుగు వేసుకోము. అట్లాగే స్టెప్ బై స్టెప్ ఆహ్, క్రీస్తు నరావతార సందేశము అని పురుషోత్తం చౌదరి గారు వినరే ఓ నరులారా అనే పాటతో అడ్వెంట్ ప్రారంభిస్తాము.
క్రిస్మస్ రోజున రక్షకుండు ఉదయించినాడనే పాట పాడతాం. మరి మొదటి రోజునే మనము క్రిస్మస్ కాకుండా అడ్వెంట్ మొదటి రోజునే రక్షకుండు ఉదయించినాడని పాడితే, రక్షకుడు ఇంకా ఉదయించుకోకుండానే ఉదయించాడని పాడుతున్నట్టు వస్తది. అది ఎప్పుడంటే అనేక క్రిస్మస్‌లు జరుగుతున్నాయి. దూతల క్రిస్మస్సు, గొల్లల క్రిస్మస్సు, జ్ఞానుల క్రిస్మస్ ఈ విధంగా నవంబర్ 30వ తేదీన ప్రారంభించబడి జనవరి 6వ తేదీ వరకు ఈ క్రిస్మస్‌లు అన్నీ జరుగుతాయి. సో, ఎప్పుడు మనమందరము ఒక సమాజంగా కూడి క్రిస్మస్ చేసుకుంటామో, అప్పుడు రక్షకుండోదయించినాడట అని పాట పాడుకుంటాం. మిగిలినవన్నీ కూడా క్రిస్మస్‌కి సంబంధించిన పాటలు పాడుకుంటాం. ఆ విధంగా మరిక్కడ ముందుగా జకర్యాకు నీకొక కుమారుని అనుగ్రహిస్తాను అని మరిచిపోయిన వారిని గుర్తు చేసుకొని ప్రభువు తన దూత ద్వారా జకర్యాతో ఆ సమాచారాన్ని అందించాడు. ఎందుకు అతనిని గుర్తు చేసుకొని ఒక కుమారుని అనుగ్రహిస్తున్నాడంటే, నేను నా దూతను పంపుదును. అతడు నా ఎదుట మార్గము సిద్ధపరచును. అనగా పుట్టబోవు శిశువును జాగ్రత్తగా పెంచాలి. అతనికి ద్రాక్షారసం గాని ఇలాంటివేమీ మరి తాకకోకుండా ఉంచాలి. ఒక రకంగా చెప్పాలంటే నాజీరు చేయబడినవాడు. అతని యొక్క మరి పుట్టుక యొక్క విశేషం ఏంటంటే స్త్రీలు కనిన వారిలో యోహానంతటి గొప్పవాడు లేడు. అతడు ప్రభువు మార్గాన్ని సిద్ధపరుస్తాడు అని అందుకోసము మరి ఇవన్నీ చెప్పారు. ఇది కనెక్టివిటీ. సో, అడ్వెంట్ ఫస్ట్ వీక్‌లో మనం జకర్యాకు దూత నీకు కుమారుడు అనుగ్రహించబడతాడని చెప్పారు. రెండవ వారంలో మరియకు అదే దూత వచ్చి నీ గర్భాన మరి రక్షకుడు ఉదయించబోతున్నాడు అని అక్కడ చెప్పింది. ఈ దినము మూడవ రోజున మరియ ఎలిజబెత్‌ను కలుసుకుంటానికి అక్కడికి వెళ్ళి దేవునికి స్తోత్రం చేసింది. ధ్యానించబోతున్నాం. ఇక్కడ మనం ఇలా స్టెప్ బై స్టెప్ ఇవన్నీ చూసుకుంటే ప్రవచనముల యొక్క నెరవేర్పు. కనుక మీరు వెదుకుచున్న ప్రభువు అకస్మాత్తుగా తన ఆలయమునకు వచ్చును. అనగా మీరు ఆనందించు నిబంధన దూత. ఇదిగో ఆయన వచ్చునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇక్కడ 3 అంశాలు మనకి చెప్పబడినాయి. నా దూతను పంపుచున్నాను అని. అనగా యేసు ప్రభు యొక్క రాకడకు మునుపు పైలట్‌గా యోహాను వచ్చి మార్గం సరళం చేసి ఉన్నాడు. అందుచేత ఈ మలాకీ గ్రంథంలో చెప్పబడిన ఈ మొదటి మూడవ అధ్యాయం మొదటి వచనములో అక్కడ ప్రవచనాలు మరి నెరవేరినాయి. 4 ప్రవచనాలు అనగా నా 4 వచనాల్లో మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 2-5 వచనాలు అనగా 4 వచనాల్లో ప్రవచనాలు నెరవేరలేదు. అవేంటంటే ఫస్ట్ 3 ప్రవచనాలు ఇక్కడ మొదటి వచనంలో నెరవేరినాయి. నా దూతను పంపుచున్నాను అంటే అతడికి ముందుగా యోహాను యొక్క రాకను అప్పుడే ప్రెడిక్ట్ చేసి మలాకి తెలియజేసి ఉన్నాడు. అది ఇప్పుడు మరలా మనం చూస్తాం. మీరు వెదకుచున్న ప్రభు అకస్మాత్తుగా ఆలయమునకు వచ్చును అని మరొకసారి చెప్పబడింది. మీరు ఆనందించు నిబంధన దూత కూడా ఆయనే అనేసి. ఆయన వచ్చునని ప్రభువు చెప్పుచున్నాడు. ఇక్కడ ప్రభువు దేవాలయంలోనికి వెళ్ళి అక్కడ రోకలమ్మే వాళ్ళని, గువ్వలమ్మే వాళ్ళని ఇవన్నీ త్రోసివేసి, నా మందిరాన్ని మీరు మరి దొంగల గుహగా చేశారని సడెన్‌గా ఆయన ఎంట్రీ ఇచ్చింది. ఇక్కడ మనం ముందుగా మలాకీ ద్వారా మనకి తెలియజేయబడింది. మీరు ఆనందించు నిబంధన దూత కూడా ఆయన. నిబంధన దూత అంటే ఏంటంటే, గతంలో మోషే ద్వారా ధర్మశాస్త్రాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. అది పాతన నిబంధన. అయితే నూతన నిబంధన ఇదిగో మీకు నేను నూతన నిబంధననిచ్చు దినములు వచ్చుచున్నవి అని పోయిన వారం కూడా మనము చదివాం. ఇర్మియా గ్రంథం నుంచి. అవి నెరవేరు దినములు వచ్చినవి.
అని ఆయన వచ్చునని ప్రభువు చెప్పుచున్నాడు. కాబట్టి అడ్వెంట్ కాలంలో మనము అడ్వెంట్ అనగా ఆగమనములు 2000 సంవత్సరముల క్రిందట ప్రభువు ఒక బాలుడిగా, దీన బాలుడిగా, శిశువుగా మరి పశువుల తొట్లో జన్మించాడు. అది ఆయన మొదటి ఆగమనము. ఇప్పుడు మనకు జడ్జిగా, న్యాయాధిపతిగా తీర్పు తీర్చటానికి ఆయన తిరిగి రానయ్యున్నాడు. కాబట్టి ఆయన 2000 సంవత్సరాల క్రిందట లోకరక్షకుడిగా వచ్చిన ఆ యొక్క దినాన్ని మనం గుర్తు చేసుకుంటూ, మరి ఆయన తిరిగి వస్తాడు కాబట్టి మన హృదయాలన్నిటినీ మనము మరి సిద్ధపరచుకొని ప్రిపేర్డ్‌గా ఆయన్ని ఎదుర్కొనటానికి ఉండాలనేసి క్రీస్తు యొక్క ఆగమనము, పునర ఆగమనము, తిరిగి రానయ్యున్నాడు రెండవ రాకడగా. ఈ 2 గుర్తు చేసుకొని క్రిస్మస్ కొరకు మనము ఎదురు చూచు కాలము, కనిపెట్టు కాలము. దానికి తగిన ప్రిపరేషన్స్‌తో మనము ఉండాలి. ప్రిపరేషన్స్ అంటే ఇంట్లో డెకరేషన్‌లు, వంటకాలు ఇయ్యే కాదు. ఆత్మీయంగా మనము లేఖనాల్ని పరిశోధించి క్రీస్తు మరలా రానయ్యున్నాడు. కాబట్టి ఆయన్ని ఎదుర్కొనటానికి మనము బుద్ధిగల కన్యకల్లా సిద్ధపాటు కలిగి ఉండాలని హెచ్చరించబడుతుంది దేవుని వాక్యం. ఇక్కడ 5 ప్రవచనాలు నెరవేరినవి ఏంటంటే, ఆయన వెండిని శుద్ధి చేయువాని వలె కూర్చుండును. ఇది మలాకి 3వ అధ్యాయము 3వ వచనం ఉంది. ఆయన లేవీయులను శుద్ధి చేసి బంగారు వెండి వంటి వలె వారిని శుద్ధి చేయును. తద్వారా వారు యెహోవాకు నీతి వైద్యమును అర్పించెదరు. మూడవది, అప్పుడు యూదా మరియు యెరూషలేము యొక్క నైవేద్యము పూర్వపు రోజులలో మరియు మునుపటి సంవత్సరంలో ఉన్నట్టుగా యెహోవాకు ప్రీతికరమైనదిగా ఉండును. నాలుగవది, తీర్పు కోసము నేను మీ దగ్గరకు వస్తాను. తీర్పు తీర్చటానికి ఆయన రానయ్యున్నాడు. మొదటిసారి వచ్చినప్పుడు అంత గ్రేస్, కృప. ఇప్పుడు ఆయన వచ్చి వాట్ యు హ్యావ్ డన్ ఫర్ మీ, నీవు నా కొరకు ఏం చేశావు అని ఆయన అడుగుతాడు. అందుకోసం తీర్పు తీర్చడానికి ఆయన రానయ్యున్నాడు. మనం తలాంతులు ఉపమానం చూస్తే ఒకడికి 5 తలాంతులు, ఒకడికి 2, ఒకడికి 1 ఇచ్చినప్పుడు వారేమేం చేశారో ఆ వ్యాపార విశేషాలన్నీ ఆ యజమానికి తెలియజేశారు. ఇప్పుడు క్రీస్తు మనకి అన్ని ఫెసిలిటీస్ ఇచ్చాడు. ఇట్స్ లైక్ ఎ ఫర్నిష్డ్ హౌస్. ఈ లోకంలో మనం జీవించుచున్నామంటే, మనము పుట్టిన తర్వాత దేవుడు మనకి ఈ ట్రాన్సిట్ లైఫ్ అనగా మన గమ్యస్థానము పరలోక రాజ్యము. దానికి వెళ్ళే ముందు మనకి ఇక్కడ ఒక ఫర్నిష్డ్ హౌస్ దేవుడు ఈ లోకంలో ఇచ్చాడు. ఇవన్నీ కూడా మనం ఎంజాయ్ చేసి ఈ గుడారం ఇక్కడే వదిలిపెట్టేసి మన బాడీ ఈ ఫ్రేమ్‌ని ఇక్కడే వదిలిపెట్టేసి మన ఆత్మ మాత్రం దేవుని సన్నిధికి చేరుతుంది. అప్పుడు దేవుడు అడుగుతున్నాడు, మీరు నా కొరకు ఏం చేశారు అని. సో అప్పుడు మనం ఆయనకి లెక్క చెప్పవలసిన వారమై ఉన్నాము. అందుకని తీర్పు కోసము నేను మీ దగ్గరకు వస్తాను. వచ్చినప్పుడు మంత్రగాళ్లకు, వ్యభిచారులకు, ప్రమాణం చేసే వారికి, కూలి వారిని తన జీతంలో బాధించే వారికి, విధవరాండ్రను, తండ్రి లేని వారిని బాధించే వారికి వ్యతిరేకంగా నేను వేగంగా సాక్షిగా ఉంటాను. మరియు పరదేశిని తన హక్కు నుండి తొలగించి నాకు భయపడకుండా చేసే వారికి సాక్షిగా ఉంటాను. ఇవన్నీ మనము ఒకసారి ప్రాక్టికల్ లైఫ్‌లో అడాప్ట్ చేసుకుంటే, మంత్రగాళ్ళు అనగా బ్లాక్ మ్యాజిక్ అంటారు దాన్ని. ఈ మంత్రగాళ్ళు, వ్యభిచారులు, ప్రమాణం చేసేవారంటే మరి అబద్ధ ప్రమాణాలు చేస్తుంటారు. ఫాల్స్ స్వేర్స్, స్వేర్ టు గాడ్ అని చెప్తారు. అంత అబద్ధాలే. ఎంత చక్కగా నమ్మిస్తారంటే, ఎందుకంటే అబద్ధములకు జనకుడు సాతాను. ఇస్ ద ఫాదర్ ఆఫ్ లైస్. అతని నుంచి వచ్చిన ఈ అలవాటుని
అవ్వ దగ్గరికి వెళ్ళి ఏం చెప్పాడు సాతాను? మీరు చావనే చావరు, ఈ పండు తింటే మీకు మరి మంచి చెడ్లు ఇవన్నీ తెలుస్తాయి అని అబద్ధం చెప్పేటప్పటికి అవ్వ వెంటనే మరి ఆ పండు తినటానికి తయారైంది. ఆ విధంగా కాకుండా మరి ఆ అబద్ధపు ప్రమాణములు చేసే వారికి కూలి వారిని తన శరీరంలో, తన జీతంలో బాధించే వారికి చాలామంది కూలి వారికి ఇవ్వాల్సిన ఆ ప్రమాణం ప్రకారంగా జీతం ఇవ్వకోకుండా ఏడిపిస్తా ఉంటారు. విధవరాండ్రను బాధించే వాళ్ళు కొంతమంది ఉంటారు. తండ్రి లేని వారిని బాధించే వారికి వ్యతిరేకంగా నేను వేగంగా సాక్షిగా ఉంటాను. వారి పక్షాన నేను ఉంటాను అని చెప్తున్నాడు. అంతేకాకుండా పరదేశిని తన హక్కు నుండి తొలగించి, ఇది మనకి కూడా వర్తిస్తుంది. మరి గల్ఫ్ దేశాల్లో గానీ, అమెరికాలో గానీ ఎక్కడైనా ఉంటే మనము అక్కడ వారికి పరదేశులము. వీఆర్ ఎక్స్‌పాట్స్ దేర్. అక్కడ మరి హక్కుల నుంచి మనల్ని కొన్ని బైపాస్ చేస్తున్నారు వాళ్ళు. అటువంటి ఆ విధంగా అణిపేసేవారు. అణిచివేస్తున్నారు మనల్ని. మనం ఏంటే మనకి వీఆర్ నాట్ సిటిజన్స్ కాబట్టి మనము అడిగే దమ్ము, అర్హత మనకి లేకుండా, నాకు భయపడుకోకుండా ఈ రోజుల్లో ఎలా ఉంటున్నారంటే దైవ భయం లేకుండా ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు ప్రమాణాలు చేసేయటం, ఒక ప్రమాణాన్ని వారు ఫాలో అవ్వకోకుండా వారిష్టం వచ్చినట్టుగా వారు మరి రూలింగ్ చేయటం. అటువంటి వారికి నేను సాక్షిగా ఉంటాను. అవన్నీ మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. దైవ భయం లేకుండా వారికి ఇష్టం వచ్చినట్టు చేసే, భయపడుకోకుండా చేసే వారికి నేను సాక్షిగా ఉంటాను అనేసి ప్రభు సెలవిచ్చుచున్నాడు. ఇవి నెరవేరలేదు, నెరవేరబోతున్నాయి. ప్రస్తుతానికి 3 నెరవేరినవి. ఇక్కడ మనకి ఇదిగో నీకు ముందుగా నేను నా దూతను పంపుచున్నాను అనేది లూకాసు వార్త 7వ అధ్యాయము 27వ వచనంలో అక్కడ మలాకి చెప్పింది ఇక్కడ క్లియర్‌గా మనకి తెలియజేయబడింది. ఇదిగో నేను నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను. అతడు నీ ముందర నీ మార్గము సిద్ధపరచును అని ఎవని గూర్చి వ్రాయబడినో అతడే ఈ యోహాను. సో దిస్ ఈస్ ద కనెక్టివిటీ. మనము ఈ కనెక్టివిటీ చూసి ఈ విధంగా బైబిల్‌ని ధ్యానం చేసినప్పుడు ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. చాలామంది ఇలా కాకుండా వారికి ఇష్టం వచ్చినట్టు మరి బైబిల్ చదువుతారు. ఒకడు బైబిల్ చదవాలని ఇలా కళ్ళు మూసుకొని ఒక పేజీ తెరిచి వేలు పెట్టాడట. పెడితే అతనికి ఏం వాక్యం వచ్చిందంటే, అతడు పోయి ఉరి పెట్టుకొనెను అని వచ్చింది. ఇదేంటి బైబిల్ నాకు సూసైడ్ చేసుకోమని చెప్తుంది, ఇది బాగోలేదు అనేసి మళ్ళీ మూసేసి మళ్ళీ లాటరీ వేసినట్టు ఓపెన్ చేసి మళ్ళీ అక్కడ ఏలు పెట్టి చూస్తే కళ్ళు మూసుకుని నీవు కూడా పోయి అట్లే చేయమని రాసింది. సో దిస్ ఇస్ నాట్ ద వే టు స్టడీ బైబిల్. ఇక్కడ మనము పాత నిబంధన గ్రంథంలో ప్రవక్తల ద్వారా దేవుడు మనకి ఏమైతే వాగ్దానం చేశాడో, ఏ టైంలో ఎప్పుడు జరుగునని దేవుడు వాగ్దానం చేశాడో, అప్పుడు అవి ఇక్కడ క్రొత్త నిబంధనలో దానికి లింక్‌గా ఎలాగ వ్రాయబడి ఉందో మనము ధ్యానం చేసినప్పుడు మనకి ఎంతో ఆత్మీయ ఆనందం కలుగుతుంది. ఇదిగో నేను నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను. ఇదే మనం ముందుగా వాక్యంలో చదివి ఉన్నాము మలాకి. అతడు నీ ముందర నీ మార్గము స్థిరపరచును అని ఎవని గూర్చి వ్రాయబడినో అతడే ఈ యోహాను. అందుచేత యోహాను యొక్క పుట్టుక వివరములు అడ్వెంట్ మొదటి వారంలో జకర్యాను దూత వచ్చి తెలియజేసిన సమాచారాన్ని మొదటి వారంగా మనము ఆచరించున్నాం. అతను ఎందుకు ఏర్పరచబడ్డాడో ఇప్పుడు మనము అది చూస్తున్నాము. ఇది ప్రభువు దినములోని తరమును సూచించుచున్నది. ప్రభువు వచ్చు టైంలో, అంతేగాని మలాకి అప్పుడు చెప్పాడు. మలాకి సుమారుగా క్రీస్తుకు పూర్వం 500, 450 సంవత్సరాల ముందు ఈ ప్రవచనాలు చెప్పాడు.
బట్ ఆ ప్రవచనాలు అప్పటి కాలానికి సంబంధించినవి కాదు. ముందు జరగబోవు కాలాన్ని లేదా యేసు ప్రభువు దినముల్లో యొక్క తరాల్ని సూచిస్తూ అతడు వ్రాయబడింది. దూత ఎవరంటే బాప్తిస్మమిచ్చు యోహాను. ఇదిగో నేను నా దూత అంటే అక్కడ మలాకి క్రీస్తుకు పూర్వం 450 సంవత్సరముల క్రిందట చెప్పబడిన దూత ఎవరంటే క్రీస్తు వచ్చే సమయంలో ఉన్న తరములో ఉన్న బాప్తిస్మిచ్ యోహాను గురించి వ్రాయబడినది. అదేవిధంగా నా ముందు మార్గమును సిద్ధము చేయండి, దారి నుండి అడ్డంకులను తొలగించటం ద్వారా సిద్ధము చెయ్యండి అని మరి అక్కడ వ్రాయబడి ఉన్నది. ఇది మరి ఒక చోట మరి ఒక గ్రంథంలో యెషయా గ్రంథంలో కూడా ఏమని రాయబడి ఉంది? యెషయా గ్రంథం 40వ అధ్యాయము 3వ వచనం. యెషయా ఎప్పుడు ప్రవచించాడంటే సుమారుగా 750 సంవత్సరముల క్రిందట క్రీస్తుకు ముందు ప్రవచించాడు. ఆ తదుపరి మీకా లాస్ట్ వీక్ మీకా గురించి మనం చదివాము. ఇప్పుడు మలాకి ఏం చెప్తున్నాడో చదువుచున్నాము. ఇక్కడ యెషయా వ్రాసింది ఏంటంటే ఆలకించుడి, అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు ఎట్లనగా అరణ్యములో యెహోవాకు మార్గము సిద్ధపరచుడి, ఎడారిలో మా దేవుని రాజ మార్గము సరళం చేయుడి అనేసి ఒకరు చెప్తున్నది యెషయా ప్రవక్త 750 సంవత్సరములకు ముందే తెలియజేస్తున్నాడు. ప్రభు విజయవంతమైన ప్రవేశము ద్వారా యెరూషలేములో అకస్మాత్తుగా కనిపించిన మెస్సియను సూచించుచున్నది. అతను అకస్మాత్తుగా ఆలయ ప్రవేశం చేస్తాడు అన్నారు. మరి ప్రభు విజయోత్సాహంతో యెరూషలేము ప్రవేశించిన ఆ మెస్సీను ఇది సూచిస్తుంది. ఆలయ ప్రవేశం, ఆయన ఆలయం అంటే జెరుబ్బాబెల్ ఆలయము ఆయన కోసం నిర్మించబడినదని సూచించుచున్నది. ఆయన వచ్చిన ఆ ఆలయాన్ని నా తండ్రి ఇల్లు అని పిలుస్తారనేసి అక్కడ వ్రాయబడింది. ఇది ఇప్పుడు మనం యెషయా గ్రంథంలో ఇక్కడ వ్రాయబడిన ఆ మీకా చెప్పిన మలాకి చెప్పిన ఈ ప్రవచనాన్ని ఆయన సడన్గా ఆలయాల్లో ప్రవేశిస్తాడు అని చెప్పింది యోహాను సువార్త 2వ అధ్యాయం 16వ వచనంలో యేసు ప్రభు విజయోత్సాహంతో యెరూషలేము దేవాలయంలో ప్రవేశించి నా తండ్రి ఇల్లు మీరు ఒక దొంగల గుహగా చేశారు, వ్యాపారపు టిల్లుగా చేశారనేసి పావురంలో అమ్మి వారితో వీటిని ఇక్కడ నుండి తీసుకొని పొండి, నా తండ్రి ఇల్లు వ్యాపారపు టిల్లుగా చేయకుడని చెప్పాను. ఇట్ ఈస్ ఎ హౌస్ ఆఫ్ ప్రేయర్. ఇది ఒక ప్రార్థనా గృహంగా ఉంటుంది, కానీ మీరు దీన్ని ఒక వ్యాపారపు టిల్లుగా చేశారు కాబట్టి బయటకు పొండి అని ఆయన బయటికి వారిని తోలివేశాడు. ఆ తదుపరి ఏం చెప్పారు? ఎక్కడైతే 2-3 కూడి ఉంటారో అక్కడ నేను ఉంటాను అనగా ఇంక వారికి ఆ దేవాలయంలో స్థలము లేకుండా ప్రభు వారిని బయటకు నెట్టివేశాడు. ఒడంబడిక దూత, ఒడంబడిక అంటే రెండు పార్టీస్ మధ్య జరిగే అగ్రిమెంట్. ఇట్ ఈస్ కాల్డ్ ఒడంబడిక. ఈ ఒడంబడిక క్రీస్తు దేవునికి మరియు మనుష్యునికి మధ్య క్రొత్త నిబంధన చేస్తాడని అంచనా వేయబడిన నిబంధన దూత. యిర్మీయా ప్రవచించాడు ముందుగా ఏమని? 31వ అధ్యాయము 31వ వచనంలో ఇదిగో నేను ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ, ఇశ్రాయేలు వారు యూదా వారి అంటే 10 గోత్రములు ఒకళ్ళు, 2 గోత్రములు ఒకళ్ళు యూదావారు. సో వారితో క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి, ఇదియే యెహోవా వాక్కు. ఇంకా చూస్తే మనం యిర్మీయా గ్రంథంలో మీ యెహెజ్కేలు గ్రంథంలో కూడా వ్రాయబడింది. అక్కడ రాతి గుండెను తీసివేసి మాంసపు గుండెను మీకు ఇస్తాను అని
ఇర్మియా గ్రంథంలో మనకి చెప్పబడి ఉంది. అంటే పాత నిబంధన ఆయన మరి 2 రాతి పలకల మీద వ్రాసి ఇచ్చాడు. అవి తీసివేసి, రాతి గుండెను తీసివేసి, మాంసపు గుండెను మీకిస్తాను. అందులో దాని మీద నా యొక్క నిబంధనను నేను వ్రాసేదను అని మరి ఇర్మియా ద్వారానే మనకి తెలియజేస్తున్నాడు. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 31లో ఇదిగో నేను ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి అని చెప్పి అక్కడ నేను వారి దోషములను క్షమించి వారి పాపములను ఇక ఎన్నడూను నా జ్ఞాపకం చేసుకొనను గనుక అల్పులేమి ఘనులేమి అందరూ నన్ను ఎరుగుదురు అని అక్కడ మరి ఆయన చెప్పాడు. అంటే వన్స్ ఫర్ ఆల్ ఐ విల్ ఫర్గివ్ ఆల్ దైర్ సిన్స్ అని చెప్పాడు. అందుకనే మరి ఆ నిబంధన దూత కింద యేసు ప్రభు ఈ లోకంలోనికి రక్షకుడిగా వచ్చాడు. ఆయన వచ్చి సర్వమానవాళి కోసం ఆ యొక్క రక్తం చిందించటం ద్వారా మనందరి పాపములు క్షమించబడ్డాయి. ఆ మన పాపములు మరి ఎన్నడూ జ్ఞాపకం చేసుకొనకుండా నేను వాటిని మర్చిపోతాను అని యిర్మీయా ద్వారా దేవుడు ముందుగానే మనకు ప్రవచించాడు. ఆ ప్రవచనం నెరవేర్చు దినము ఇప్పుడు వచ్చి ఉన్నది. ద టైమ్ హ్యాస్ కమ్ నౌ. అదే ఈ క్రిస్మస్ కాలము. హెబ్రీ 8:6లో ఈయన అయితే ఇప్పుడు మరి ఎక్కువైన వాగ్దానములను బట్టి నియమింపబడిన మరి ఎక్కువ అయిన నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు గనుక మరి శ్రేష్టమైన సేవకత్వము పొంది ఉన్నాడు. ఈ క్రిస్మస్ టైంలో మనం గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే ఇట్స్ ఎ రిమెంబరెన్స్. దేవుడు మనలను మర్చిపోకుండా మనలను గుర్తు చేసుకొని ఆయన చేసిన గొప్ప పనులు ఏంటంటే ఏదైనా తోటలో ఆదాము పాపం చేయటం వల్ల పాపము ఈ లోకంలోనికి ప్రవేశించి ఉన్నది. అందుచేత ఏదైనా తోటలో నుంచి ఆదాము అవ్వలు నెట్టివేయబడ్డారు. అయితే యెహోవా వారిని చూచి అలా ఊరుకోకుండా దేవుడు మానవుల్ని ఎందుకు సృష్టించాడంటే వారితో సహవాసం చేయటానికి. తల్లిదండ్రులు పిల్లల్ని ఎందుకు కంటారు? కొడతానుక? వారిని ముద్దు చేస్తారు. వారి యొక్క విద్యా బుద్ధులు చూస్తారు. వారి యొక్క యోగక్షేమాలు చూస్తారు. ఒకవేళ వారు కుదురుండకపోయినా తల్లిదండ్రులు ఎంతో ఓపికతో చూస్తారు. అలాగే మన పరమ తండ్రి మానవులమైన మనం ఎవ్వరము కూడా నశించిపోకుండా ఉండటానికి, నశించిన దానిని వెదకి రక్షించటానికి ఆయన తన స్వకీయ కుమారుణ్ణి కాలము పరిపూర్ణమైనప్పుడు ఆన్ ద డిజిగ్నేటెడ్ డే ఆ టైం వచ్చినప్పుడు ఆయనను స్త్రీ గర్భాన్న ఉదయింపచేసి మనకి అనుగ్రహించాడు. ఇదంతా ఆయన ప్రణాళిక. ఇట్స్ గ్రేట్ ప్లానింగ్. ఈజ్ ఎ బిగ్ ఆర్కిటెక్ట్. ఈ సృష్టికి అంతటికి సృష్టికర్త. అంటే ఈజ్ ద ఆర్కిటెక్ట్ అనమాట. ఆయన ఎప్పుడైతే ఆదాము పాపం చేసి దేవునితో ఉన్న సంబంధాన్ని ప్రతిరోజు సాయంత్రం పూట వచ్చి ఆదామా ఆదామా అని పిలిచినప్పుడు చక్కగా దే హ్యాడ్ ఎ వెరీ గుడ్ రిలేషన్. ఎప్పుడైతే పండు తిన్నాడో అక్కడి నుంచి ఎడబాటు స్టార్ట్ అయింది. ఆదామా అని పిలిచేటప్పటికి చెట్టు చాటును దాక్కున్నాడు. ఏ అంటే నాకు సిగ్గు అని. నీకు ఈ సిగ్గు అని ఎలా తెలిసింది అంటే ఆకులతోటి పెట్టుకున్నాడు. ఆ తర్వాత దేవుడు వారికి చర్మపు చొక్కాయలు తొడిగించాడు. ఈ విధంగా దేవునికి మానవునికి ఉన్న సంబంధము ఎడమైపోయినప్పుడు, తెగిపోయినప్పుడు అది తిరిగి మరి రీఇన్‌స్టేట్ చేయటానికి, తిరిగి అనుసంధానించటానికి దేవుడు మరి తగిన కాలమందు ఆయన ప్రణాళిక చొప్పున తన స్వకీయ కుమారుడిని ఈ లోకంలోనికి పంపించాడు. అది ఆయన ఆదికాండం 3వ అధ్యాయంలో చేసిన ప్రణాళిక. అది నెరవేరటానికి యెషయా ద్వారా, యిర్మీయా ద్వారా, మీకా ద్వారా, మలాకీ ద్వారా అనేక మంది ప్రవక్తల ద్వారా ఆయన
టైం టు టైం మానవాళితో ప్రవక్తల ద్వారా మాట్లాడుచు ఈ దినము వచ్చుచున్నది, నిబంధన చేయి దినం వచ్చుచున్నది, నియమింపబడింది అని చెప్పి యేసు ప్రభువుని మనకు అనుగ్రహించాడు. ఎందుకంటే యేసు ప్రభు ద్వారా మానవునికి దేవునికి తెగిపోయిన సంబంధాన్ని తిరిగి అనుసంధానించటానికి ఆయన ఒక మధ్యవర్తిగా, ఈజ్ లైక్ ఎన్ అంబాసిడర్. రెండు దేశాల మధ్య గొడవ జరిగినప్పుడు అక్కడ ఉన్న అంబాసిడర్ ద్వారా అవి మరి సఖ్యం చేయబడతాయి. ఆ విధంగా మరి లేదా ఇక్కడ కువైట్లో 1990లో 91లోను యుద్ధం వచ్చినప్పుడు ఇక్కడ చాలామంది ఇండియన్స్ చిక్కుబడిపోయినప్పుడు భారత విదేశాంగ మంత్రి ఇక్కడికి వచ్చి ఇక్కడున్న ఇండియన్స్ అందరినీ తీసుకొని సురక్షితంగా భారతదేశానికి చేరవేశాడు. అనగా దేవునికి, దేవుని ప్రేమకు దూరం అయిపోయిన మానవులమైన మనము నశించిపోకుండా ఉండటానికి దేవుడు ప్రణాళిక చొప్పున తన కుమారుని, స్వకీయ కుమారుని మన కొరకు పంపించాడు. క్రిస్మస్ అనేది ఒక్క సెంటెన్స్లో మనం చూసుకోవాలంటే యోహాను సువార్త 3వ అధ్యాయము 14వ వచనంలో ఆ వాక్యం ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడై ఉండెను అని వ్రాయబడి ఉన్నది. దీని గురించి రకరకాల డీవియేషన్స్. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడై ఉండెను అంటే ఓం అనే పదముకి దీనికి లింక్ చేసి చెప్తున్నారు ఈ మధ్య. ఇది మనకి ఇక్కడ వాక్యం క్లియర్గా ఉంది. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను, అది ఆయన యందు దేవుని యొద్ద ఉండెను. ఇక్కడ 14వ వచనం చూస్తే ఆ వాక్యము శరీరధారి అయి, వాక్యం అంటే దేవుడు శరీరధారిగా కృపయు సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. ఇన్కార్నేషన్ అన్నమాట ఇది. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. అందుచేత 17వ వచనం చూడండి. ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహించబడిను, అయితే కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగెను. మనము అనేకమైన గరామాలు లేదా మన పాపము నిమిత్తం మనం ఎన్నో చెల్లించవలసిన సమయంలో వాటన్నిటికీ ఒక్కసారే ఆ ట్యాక్స్ అంతా ఆయన క్లియర్ చేసి, ఆ బిల్స్ అన్ని క్లియర్ చేసి తండ్రి కుమారుని యొక్క కృప ద్వారా, సత్యము ద్వారా మనకి ఆయనను అనుగ్రహించాడు. కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగాను. అందుకనే కృప అంటే మనం అందరము పాపులమై పాపమునకు వచ్చు ఆ శిక్షను పొందవలసి ఉంటుండగా ఆయన కృపలో మనందరి పాపముల్ని క్షమించాడు. ఇక మరల నేను గుర్తు చేసుకోను అని వన్స్ ఫర్ ఆల్ అవన్నీ క్లియర్ చేసేసాడు. ఇప్పుడు చూడండి, గవర్నమెంట్ వాళ్ళు కొంత రుణాలు ఇస్తారు. ఒక్కొక్కసారి మరి ఆ రాజకీయ పార్టీలు ఏం చేస్తారంటే ఎవరైతే రుణాలు తీసుకున్నారో వాళ్ళకి ఆ రుణాలన్నీ మాఫీ చేసేస్తున్నామని చెప్తున్నారు. ఇప్పుడు యేసు ప్రభువుని పంపించడం ద్వారా ఆయన కృపతో, సత్యముతో, అందుకనే ఆ వాక్యము శరీరధారి అయి కృప సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించను. అందుకోసం యేసు ప్రభు వచ్చాడు. అదే మనం క్రిస్మస్గా ఆచరించుతున్నాము. ఇక్కడ మనం చూస్తే మరి యొక్క వాక్య భాగము రోమాపత్రిక 1వ అధ్యాయము 16వ వచనం నుంచి 25 వచనాల్లో విద్య మనం చూద్దాము. సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను, ఏలయనగా నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగజేయటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. గాస్పుల్ అంటే ఊరిని చెప్పడం కాదు, ఇట్స్ అ పవర్. దేవుని శక్తి అది. ఆ శక్తి వారిని
సంధించినప్పుడు మనం చెప్పేవాళ్ళం మాత్రమే. మనం చెప్పిన ఆ వాక్యము వారిని సంధించినప్పుడు అది దేవుని శక్తి కాబట్టి అతనిలో మార్పు కలుగుతుంది. అంచేత మనం చెప్పే దానిలో దేవుని శక్తి ఉంటుంది. ఎందుకనినా నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించునని వ్రాయబడిన ప్రకారము విశ్వాస మూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపరిచి ఉన్నది. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త బలహీనతల మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకం నుండి బయలుపరచబడుచున్నది. ఇది ఇక్కడ ఎందుకు చెప్పారంటే, మరి దేశముల తీర్పు సమయములో మనుష్యులను తీర్పు తీర్చటానికి ఆయన రానయున్నాడు. హీస్ కమింగ్ అగైన్. ఈ ప్రవచనం ఇంకా నెరవేరలేదు. ఆయన తిరిగి రానయున్నాడు. ఈసారి తీర్పు తీర్చటానికి దేవుడు వస్తున్నాడు. మీ మలాకీలో చెప్పింది ఏంటంటే క్రీస్తు రెండవ రాకడలో మనుష్యులను తీర్పు తీర్చుటకు మరియు శుద్ధి చేయుటకు మరియు యూదా యెరూషలేము యొక్క అర్పణ పాత రోజుల వలె ప్రభువునకు ఆహ్లాదకరంగా ఉండేటట్లు ఆయన వస్తున్నాడు. అనగా కంసాల వాడి దగ్గరికి వెళ్ళి మనం బంగారం ఇస్తే వాడు ఏం చేస్తాడంటే పొటమిలో వేసి కాల్చుతాడు. కాల్చినప్పుడు అది స్వచ్ఛమైన బంగారంగా వస్తుంది. అందుచేత అక్కడున్న అపరిశుద్ధమైన కలుషితమైన ఇవన్నీ తీసివేసి కంసాలి అనగా వెండి బంగారం పనిచేసే వాళ్ళు ఎలాగా దాన్ని ప్యూరిఫై చేస్తారో అలాగా ప్రభు తీర్పు తీర్చడానికి వచ్చినప్పుడు ఇందాక మనం చదివాం కదా మలాకి గ్రంథం 3వ అధ్యాయము 3-4 వచనాల్లో చదివాము. ఆ విధంగా ఆయన తీర్పు తీర్చడానికి వస్తున్నాడు. మరి అంతేకాకుండా ఇక్కడ ఎవరెవరైతే తేడాగా ఉన్నారో అనగా వారిష్టం వచ్చినట్టు వారు ప్రవర్తించారో వాళ్ళందరినీ రెగ్యులేట్ చేయటానికి ఎందుకనగా దేవుని గూర్చి తెలియశక్యమైనది ఏదో అది వారి మధ్య విశదమై ఉన్నది. దేవుడు అది వారికి విశదపరచెను. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించడం వలన తేటపరుచుచున్నవి గనుక వారు నిరుత్తరులై ఉన్నారు మరియు వారు దేవుని నెరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తులు చెల్లింపను లేదు, కానీ తమ వాదనములయందు వ్యర్థులైరి. దేవుని నెరిగి కూడా దేవుని సరిగా మహిమపరచట్లేదు. వారి అవివేక హృదయము అంధకారమాయను, తాము జ్ఞానులనమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి. వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుష్యుల యొక్కయు పక్షుల యొక్కయు చతుష్పాదముల జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమాస్వరూపముగా మార్చిరి. ఈ హేతువ చేత వారు తమ హృదయముల దురాశలను అనుసరించి తమ శరీరములను పరస్పరము అవమానపరుచుకున్నట్లు దేవుడు వారిని అపవిత్రకు అప్పగించెను. పోయిన వారం మనం మీకా గ్రంథంలో చదివింది ఏంటంటే మనుష్యులు భూమి మీద చేసిన ఆ విగ్రహారాధన అంటే ఒక సృష్టాన్ని పెట్టుకొని పూజించటమే విగ్రహారాధన కాదు. మనకి టూ మచ్ లవ్ ఫర్ మెటీరియలిజం. కొంతమందికి బంగారం ఇష్టం ఉంటుంది, కొంతమంది ధనాపేక్ష, లేదా కొంతమందికి 10 ఫ్లాట్లు కొనుక్కున్నా ఇంకా తృప్తి తీరదు. ఇది విగ్రహారాధన అండి దేవుని దృష్టిలో. అటువంటి విగ్రహారాధికులు అయిపోయిన మనము ఈ రోజున రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ ఇన్ని ఎకరాలు భూములు కొనుక్కుంటున్నారు, ఫ్లాట్లు కొనేసుకుంటున్నారు. చివరికి కావలసింది 6 అడుగుల స్థలం మాత్రమే అని జ్ఞానం లేకుండా జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి. 22వ వచనంలో
అవివేక హృదయము అంధకారమాయను మయమాయను, తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి. ఎంత శోభాయుక్తంగా మరి వెలిగిన చివరికి అది బూడిదైపోతారు, లేదా 6 అడుగులు మాత్రమే స్థలము అవసరం అవుతుంది. అందుచేత మన హృదయాల్ని దురాశలను అనుసరించి తమ శరీరంలో పరస్పరము అవమానపరుచుకున్నట్లు దేవుడు అట్టివారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి అబద్ధ ప్రవక్తలు వీళ్ళంతా సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి. యుగ యుగముల వరకు ఆయన స్తోత్రార్హుడై ఉన్నాడు. అందుచేత వీరిని శిక్షించటానికి దేవుడు రానయ్యున్నాడు. ఇక్కడ మనకి మలాకీ గ్రంథంలో చెప్పబడిన ఆహ్, అంశం ఏంటంటే, ఒకసారి మనం మాల మలాకీ గ్రంథం 3వ అధ్యాయం మరలా చూద్దాం. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం చూడండి. ఆయన 3వ వచనము, ఆయన కంసాలి అగ్ని వంటి వాడు. కంసాలి ఏం చేస్తాడు? అగ్నిలో మెటల్స్ అన్నీ వేసి వాటిని ప్యూరిఫై చేస్తాడు. చాకలివాని సబ్బు వంటి వాడు. బట్టలు పాడైపోయి మరి మరకలన్నీ పడితే చాకలి వాడు సబ్బు పెట్టి ఎలాగ క్లీన్ చేస్తాడో, వెండిని శోధించి నిర్మలము చేయువాడైనట్లు కూర్చుండి నుండును. లేవీయుల నీతిని అనుసరించి యెహోవాకు నైవేద్యములు చేయునట్లు వెండి బంగారములను నిర్మలము చేయు రీతిని ఆయన వానిని నిర్మలులను చేయును. ఆ విధంగా ఆయన ప్యూరిఫై చేస్తాడు. మరి ఆయన జడ్జి చేస్తాడు అనేసి, తీర్పు తీర్చుటకై నేను మీ యొద్దకు రాగా చిల్లంగి వాండ్ర మీదను. చిల్లంగి అంటే ఒక రకమైన చేతబడితనం కానీ, లేదా మంత్రశక్తులతో చేసేది చిల్లంగితనం. మనుషులను ఆకర్షించటానికి, కంట్రోల్ చేయటానికి చేసే సాతాను శక్తులు, మంత్రశక్తులు ఇవన్నీ. వారి మీదకు ఎంత క్లియర్‌గా మనకి ఇండికేట్ చేస్తున్నారో చూడండి. తీర్పు తీర్చుటకై నేను మీ యొద్దకు రాగా చిల్లంగి వాండ్రను. ఎందుకంటే ఈ 5 కేటగిరీసు ప్రభు మనకి మలాకీ గ్రంథంలో తెలియచేసి ఉన్నాడు. అక్కడ ఏం చెప్తున్నాడంటే, ఈ యూదాలో 5 తరగతులున్నాయి. అందులో ఒకళ్ళు ఎవరంటే మంత్రగాళ్ళు, బ్లాక్ మ్యాజిక్ చేసేవాళ్ళు, లేతే ఈ మంత్రాలు చేసేవాళ్ళు. 2 వ్యభిచారులు. మూడోది అబద్ధపు ప్రమాణం చేసేవారు. ఫాల్స్ అనమాట. ఫాల్స్ స్వేరర్స్. అబద్ధ ప్రమాణాలు చేస్తారు. చేసి మాటని నిలుపుకోరు. అటువంటి వారిని అణిచివేసేవారిని. అణిచివేసేవారు అంటే డామినేట్ చేస్తుంటారు చాలామంది. మరి ఆ డామినేషన్ అనే దానికి మనము మాట్లాడుకుంటే, యేసుప్రభు లూకా సువార్తలను మిగిలిన చోట్ల ఏం చేశారంటే, నశించిన వారిని వెదకి రక్షించుటకు, అనగద్రొక్కబడిన వారిని వెలుపలికి తీసుకురావటానికి, విడుదల చేయటానికి, చీకటిలో నడుచుచున్న వారు గొప్ప వెలుగును చూచటానికి, బీదలకు సువార్తను ప్రకటించటానికి. అంటే ఒకప్పుడు అప్రెస్డ్‌గా ఉన్న వాళ్ళందరినీ రిలీజ్ చేయటానికి, అణచివేసిన వారిని, అణచివేసే వారిని ఆయన ఖండించి, అణచివేయబడిన వారిని విడుదల చేయటానికి, నిర్భయుల్ని అంటే దేవుడంటే లెక్క లేకుండా డిక్టేటర్‌షిప్ చేసే వాళ్ళందరికీ ఆయన వార్నింగ్ ఇవ్వటానికి, తీర్పు తీర్చడానికి రానయ్యున్నాడు. సో, బీ కేర్‌ఫుల్, బీ ప్రిపేర్డ్ అని మలాకీ గ్రంథంలో ఈ వాక్యాల ద్వారా దేవుడు మనలను హెచ్చరించుచున్నాడు. ఎందుకంటే ఇప్పుడు మనం ప్రపంచంలో చూస్తుంటే అందరూ కూడా ఏం చేస్తున్నారంటే, మరి కూలివాడికి వాడి జీతం నుంచి అణిచివేస్తారు. కొన్ని కొన్ని సార్లు మనం చూస్తే కొన్ని కొన్ని ప్రదేశాల్లో వాళ్ళు సపోజ్ రూ. 100 జీతం ఇస్తే లాస్ట్‌కి వచ్చేది ఆడికి రూ. 40 ఎంతో వస్తుంటది. నేను ఎగ్జాంపుల్ చెప్పాను అంతే. అంటే మిగిలినవన్నీ కూడా
కమిషన్స్ ఇందులో పోతాయి. అంటే కూలివాడిని తన జీతం నుంచి మలకి గ్రంథం 3వ అధ్యాయము 8వ వచనం చూడండి. మానవుడు దేవుని యొద్ద దొంగిలునా? అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి. దేని విషయంలో మేము నీ యొద్ద దొంగిలితమని మీరు అందురు? అది దశం భాగం గురించి అక్కడ తర్వాత చెప్పబడింది. అయితే ఇక్కడ ఏంటంటే కూలివాడి జీతం నుంచి అణిచివేసి కొంత, ఇక్కడ మనం కూడా మనకి తెలుసు ఈ విషయాలన్నీ. నేను పనిచేసినప్పుడు కూడా మరి అణిచివేసి నేను ఎంపీడబ్ల్యూకి కొన్ని వర్క్స్ చేస్తే అక్కడ ఇచ్చే జీతంలో నాకు సగం జీతం ఇచ్చేవారు. మిగిలిన జీతం అంతా మరి అక్కడ కంట్రోల్ అయ్యేది. ఇదే ఇక్కడ క్లియర్గా వాక్యంలో మనకి తెలియజేయబడుతుంది. విధవరాండ్రను పక్షపాతంగా చూసేవారికి, తండ్రి లేని వారికి, అనాథలకు వ్యతిరేకంగా ఉండే వాళ్ళకి ప్రభు ప్రత్యక్ష సాక్షిగా వస్తున్నాడు. పరదేశులు తమ హక్కులను అణిచివేసేవాడిని ఖండించడానికి ఆయన రానన్నాడు. కాబట్టి ఈ దినము ప్రభు మనకు తన యొక్క ప్రవక్తల ద్వారా ఏమేమైతే ప్రవచనాలు ముందుగా తెలియచేసి ఉన్నాడో వాటన్నిటినీ నెరవేర్చడానికి ఆయన రానన్నాడు. కాబట్టి ఆయన ఆగమనం కొరకు మనమందరము సిద్ధపాటు కలిగి వేచి ఉండాలి. ఆయన ఏ సమయంలోనైనా రానైనాడు. 2000 సంవత్సరముల క్రిందట దీన బాలుడిగా వచ్చాడు. మనమందరము ఆయన యొక్క ఉచితమైన కృపలో, సత్యంలో కడుగబడి మరి మన పాపములన్నీ విమోచించబడ్డాయి. ఇప్పుడు ఆయన మనల్ని లెక్కడగటానికి వస్తున్నాడు. నేను మీకు అన్ని ఫెసిలిటీస్ ఇచ్చాను. మీరు నా కొరకు ఏం చేశారు? ఒక్క ఆత్మనన్నా రక్షించారా? పరదేశంలో ఎవరినన్నా విజిట్ చేశారా? నేను చెరసాల్లో ఉంటే నా దగ్గరికి వచ్చి చూసారా? నేను ఆకలిగొని ఉంటే నాకు ఎప్పుడైనా భోజనం పెట్టారా? దప్పిగొని ఉంటే నాకు ఎప్పుడైనా దాహం ఇచ్చారా? అని ఇవన్నీ కూడా ప్రభు మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఉన్నట్టు గొర్రెలను, మేకలను వేరు చేయటానికి ఆయన రానయ్యున్నాడు. అప్పుడు మనల్ని ఇవన్నీ అడుగుతాడు. లేదు మరి ఈ లేవీలు వీరందరూ నీకోసం మేము పెద్ద పెద్ద క్రూసెడ్స్ పెట్టాము. ఇంత ఖర్చు పెట్టాము. ఇన్ని వేల మందిని ఆ కూటాలకి తీసుకొచ్చామంటే మీరు నా కోసం ఏం చేశారో నాకు తెలీదు. నువ్వెవరో నాకు తెలీదని ఆయన చెప్తాడు. కాబట్టి ప్రభువు అడుగేది ఏంటనేది అది మనం చెయ్యాలి. పర్సన్ టు పర్సన్ మనము అది చేయవాలి. అంతేగాని మాస్‌గా ఇంతమందిని మేము కూటాలు పెట్టి చేశాము అని చెప్తే, అక్రమములు చేయవారులారా మీరెవరో నాకు తెలీదనేసి ఆయన వారిని తీర్పు తీరుస్తాడు. అక్కడ ఎన్ని అక్రమాలు ఉన్నాయో, దాని వెనక ఏం జరుగుతుందో ఎవరికి అందరికీ తెలుసు. నేను నీ ఇంటికి నేను భిక్షమడుక్కోవడానికి వచ్చినప్పుడు నీవు నాకు ఇవ్వలేదు. ఆయన ఎవరి రూపంలో అన్నా రావచ్చు. మనుషులేంటంటే ఆకారాన్ని బట్టి పెద్ద పట్టు చీర, అంచు పట్టు చీర కట్టుకుని వెళ్తే అమ్మ రండి, అమ్మ రండి అని ఫ్రంట్ సీట్‌లో కూర్చోబెడతారు. అదే మామూలుగా తయారై వెళ్తే లేదా కోట్ ఏసుకోకుండా వెళ్తే వాడిని వెనక సీట్‌లో కూర్చోబెడతారు. ఇది మనుష్యుల యొక్క ప్రమాణ వారి వారు చూసే ప్రమాణాలవి. అయితే దేవుడు అంతరంగిక స్వభావాన్ని చూస్తాడు. దాని ప్రకారంగా ఎంతో నేను పెద్ద తెలివైనోడిని అనుకున్న వాళ్ళని వారికి సిగ్గు వచ్చేటట్టు ఆయన సామాన్యుల్ని లేపి వారి ద్వారా వారికి సిగ్గు తెస్తాడు. దావీదుతోటి గొల్యాతు యుద్ధం చేశాడు, సిగ్గుపడ్డాడు. అదేవిధంగా ఈ లోకంలో ఉన్న ఇంత రాజులు వీళ్ళందరూ ఉండగా మొట్టమొదటి సువార్త ఆయన జన్మించి ఉన్నాడని ఫస్ట్ న్యూస్, ఫస్ట్ గాస్పుల్ అది గొల్లలకు తెలియజేయబడి ఉన్నది. కాబట్టి ఆయన త్వరలో మన మధ్యకు రానయ్యున్నాడు. ఆయన ఎందుకు రానయ్యున్నాడంటే దేవుడు ఎప్పుడూ మాట మార్చడు. ఆయన చెప్పినట్టుగా చేయటానికి మరి యెహోవా ఆయన వచ్చుచున్నాడు. ఇదిగో ఆయన వచ్చినప్పుడు యెహోవా దేవుడు ఎప్పుడూ కూడా మాట మార్చని
దేవుడు. కాబట్టి నేను చెప్పు నేను చే వాగ్దానం చేసిన దినములు వచ్చుచున్నవి. కాబట్టి ఇవి జరుగుతాయి అని మనకు ముందుగా ప్రవక్తల ద్వారా తెలియజేస్తున్నాడు. కాబట్టి మనము దాని కొరకు సిద్ధపాటు కలిగి తగిన రీతిగా మనము మరి నీతి అను ఫలాల్ని మనం నాటి ఫలించేటట్టుగా ఉండాలని ఈ దినము వాక్యం ద్వారా మనము హెచ్చరించబడుతున్నాము. వచ్చే వారం మనం క్రిస్మస్ ఆచార ప్రకారంగా చేసే క్రిస్మస్లో ఏమేమి ఐటమ్స్ ఉంటాయో అని అవన్నీ కూడా మనము ధ్యానిద్దాము. ఇది ప్రవచనముల ద్వారా దేవుడు మనతో వాగ్దానం చేసిన విషయములన్నీ ఏ విధంగా నెరవేరుతున్నాయి అనేసి ఈ దినము మనం ధ్యానం చేసి ఉన్నాము. దేవుడు ఈ కొద్ది మాటలను దీవించును గాక. ఆమెన్.